అత్యంత ప్రభావితమైన స్థానంలో ఉండి కొన్ని వేల పాటలు పాడి ప్రజలను రంజింపజేసిన శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు భాషాభిమానాన్ని చాటుకుంటూ దాని ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ ఎన్నోసార్లు భాషను సంస్కరించుకోవాలన్న ఆలోచనను అందరితో పంచుకున్న శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. మీరు ఎంత క్షుణ్ణంగా పరిశీలించినా ఎన్నో వేల పాటలు పాడిన శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడ కూడా షకారాన్ని వేరే రకంగా అస్సలు పలకలేదు. షకారాన్ని పూర్తిస్థాయి షకారంగానే పలుకుతూ వచ్చారు. ఒకసారి ఆయన పాటలన్నీ గమనించండి. ముఖ్యంగా ఇప్పుడు షకారాన్ని శాగాని సే శాగా పలుకుతున్న అందరూ ఒక్కసారి ఊహించండి. శంకరాభరణంలోని శంకర నాద శరీరాపర అనే పాటను మీరు ఉచ్చరిస్తున్నట్టు శంకర అనే విధంగా పాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి పాడి చూసుకోండి. ఈ పాట వీడియో లింక్ని కింద ఇస్తున్నాను, ఒక్కసారి వినండి. ఇంత సుదీర్ఘమైన జీవితంలో బాలసుబ్రహ్మణ్యం గారిని ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రభావితం చేయాలని చూసినా ఆయన మాత్రం సత్యానికి కట్టుబడి కేవలం భాషలో ఉన్నటువంటి స్పష్టతను చూపించటమే ఆయన లక్ష్యంగా షకారాన్ని పూర్తి షకారంగానే పలికాడు. ష ఉచ్చారణలో నా ముందే బాలుగారిని తప్పుపట్టినవారు ఉన్నారు. దయచేసి శంకరుణ్ణి శంకరుడు, శివుడు, శంకరుడుగా మార్చకండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన ఏ పాట అయినా, కీర్తనైనా, ఏదైనా చూడండి, అన్నిట్లో షకారాన్ని షకారంగానే పలికారు. ఒక్క క్షణం ఆలోచించండి. కీర్తనలు, కృతులు అన్నీ కూడా తెలుగులోనే రాయబడి ఉన్నాయి కదా. మరి అప్పటి పండితులు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో పాడించేటప్పుడు షకారాన్ని స అని చెప్పి ఉంటే ఆవిడ శాగానే పాడేది కదా. కానీ లేదు, అన్నీ షకారంతోనే పాడారు. సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహం గారు. గరికపాటి నరసింహారావు గారు ఉపాధ్యాయునిగా, భాషావేత్తగా, అవధానిగా, ప్రవచనకర్తగా, రచయితగా తెలుగు మరియు సంస్కృతంలో అనేక ప్రవచనాలను, అవధానాలను నిర్వహిస్తూ సనాతన ధర్మంలోని సూక్ష్మాలను ఎంతో హేతుబద్ధంగా వివరిస్తూ ప్రజలందరినీ సత్యం వైపు నడిపించడానికి కృషి చేస్తున్నారు. అందుకుగాను వారికి పద్మశ్రీని అలంకరించడం జరిగింది. భాషా సాహితీ సేవలో సేవ చేస్తూ వచ్చారు, ఇక ముందు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా తెలుగు భాష సంస్కరణలో చాలా వరకు వారి ప్రవచనాల్లో ఎన్నో సరి అయిన అంశాల్ని ప్రస్తావించడం జరిగింది. ఒక ప్రవచనంలో వారు షకారాన్ని తప్పుగా పలికేవారికి ఒక విన్నపం చేశారు. అది శంకరుణ్ణి దయచేసి శంకరుడు చేయకండి అని అన్నారు. తెలుగు సంస్కృతంలో ఎంతో పండితులైన వీరు ష ఉచ్చారణలోని దోషాలని ఎత్తి చూపినారు అనంటే తెలుగు భాషలో చాలామంది ఆ తప్పు చేస్తున్నట్లేగా. అందుకే వారు ప్రత్యేకించి షాని ఎలా పలకాలో ఒక ప్రవచనంలో కొంత సమయాన్ని కేటాయించి దాన్ని వివరించారు. తెలియక చేస్తే అది పొరపాటు అవుతుంది, తెలిసి చేస్తే 100కి 100 పాళ్ళు అది తప్పే అవుతుంది. తెలుగు భాష విషయంలో ఆ తప్పు జరగటం నరసింహారావు గారికి ఎంతమాత్రమూ నచ్చలేదు. అందుకే షాని శాగా పలికే వారందరినీ
ఆయన హెచ్చరిస్తూ సరిచేసుకోవలసిందిగా తెలియజేశారు. ఇక తెలంగాణలోని మొత్తం ప్రజలు షకారాన్ని షకారంగానే పలుకుతున్నారు. గత కొంతకాలంగా స పలికేవారి ప్రభావం వీరి మీద కూడా కొంత కనిపిస్తూ ఉంది. గరికపాటి నరసింహారావు గారు ఒకసారి తెలుగు మహాసభల్లో ఉపన్యసిస్తూ తెలంగాణ వాడుక భాష చాలా వరకు గ్రాంధికానికి దగ్గరగా ఉంటుందని చెప్పారు. తెలుగు భాష సంస్కరణల గురించి, దాని గొప్పతనం గురించి ఎన్నో ఉపన్యాసాలలో శ్రీ గరికపాటి నరసింహారావు గారు చెప్పటం జరిగింది. ఆ వీడియోలన్నీ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఒకసారి చూడండి. తెలంగాణ భాష చెదిరిపోకుండా ఉండడానికి బ్రిటిషు వారి ప్రభావం వారి మీద లేకపోవడమే అన్నారు శ్రీ గరికపాటి నరసింహారావు గారు. గ్రాంధిక భాషను వాడుక భాషతో ఎప్పుడూ పోల్చకూడదు అని చెప్పిన గరికపాటి నరసింహారావు గారే తెలంగాణ భాష గ్రాంధికానికి దగ్గరగా ఉన్నది అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. షకారాన్ని షకారంగా పలికారు అంటే వెంటనే తెలంగాణ వారని అర్థమైపోతూ ఉంది. శాని పలికేవారందరూ షాని పలికే తెలంగాణ వారిని చూడగానే వీరిని సరిచేయాలని చూస్తూ ఉంటారు. షాని శాగా పలికేవారందరూ శాని ఎంత బలంగా నమ్ముతున్నారంటే అన్ని టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వస్తున్న అన్ని పాటల పోటీల్లో పిల్లల చేత ఈ సకారాన్ని బలవంతంగా పాడించి పలికించి రేపటి తరాన్ని కూడా వీరు పాడు చేస్తున్నారు. ఒక తెలుగు సినిమాలో కేశవ అని పిలిచే ఒక పదాన్ని కేశవ అని పిలవడంతో అది అందరి నోళ్ళల్లో నాని ఇప్పుడు పాడుతున్న ఈ పిల్లలందరూ కూడా అదే నిజమనుకొని అలాగే పాడుతూ ఉంటారు కదా. కేశవ అనే మాట అది వాడుక భాష కదా అని మీరందరూ అనుకోవచ్చు. అలాంటప్పుడు ప్రధాన వేదికల మీద భాషను ప్రదర్శించేటప్పుడు అది సరికాదు, ఇది సరి అని చెప్పి వారి చేత షకారంతోనే పాడించవచ్చు కదా. దాన్ని సరిచేయకపోవడం వారి తప్పే అవుతుంది కదా. ఇక షకారం యొక్క ఈ తప్పుడు ఉచ్చారణ ఏ ఏ రంగాల ద్వారా ప్రజల మీద పడుతుంది అంటే, మొదటిది సినిమా రంగం, రెండవది టీవీ రంగం, మూడవది వార్తా సంస్థలు, నాలుగవది సీరియళ్ళ డబ్బింగులు మరియు యాంకరింగులు. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యూట్యూబ్లలో వీడియోలు చేస్తున్నటువంటి ఎంతోమంది ప్రజలు వారికి తెలియకుండానే ఈ తప్పు చేస్తున్నారు. ఒకసారి తప్పు అని నిర్ధారణ అయిన తర్వాత వారు ఎవరైనా సరే, ఎంతటి పెద్దవారైనా సరే, ఎంత పెద్ద అవార్డు గ్రహీతలైనా సరే, వారు చేసింది తప్పు కాకుండా పోదు. చివరగా ప్రత్యక్ష నిదర్శనాల్ని ఇక్కడ నేను ఇవ్వబోతున్నాను. అవి చూడండి. భక్త కన్నప్ప సినిమాలో శివ శివ శంకర భక్తవ శంకర అనే పాటలో పల్లవిలోని రెండవ భాగంలో శివ శివ శంకర అని పాడుతున్నారు. ఈ వీడియో థంబ్నెయిల్ కూడా శివ శివ శంకర అని పెట్టారు. లింక్ కింద ఉంది, ఒకసారి చూడండి. ఇదే సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలో షకారాన్ని షకారంగానే పలికారు. బొంబాయి సినిమాలో ఉరికే చిలక అనే పాటలో కాటు వేశ్యావు నన్నెప్పుడో అని పాడుతున్నారు. వేశావు నన్నెప్పుడో అని పాడటానికి బదులుగా అలా పాడుతున్నారు. కింద లింకులో ఆ వీడియో ఒకసారి చూడండి. విక్రాంత్ రోనా అనే ఒక కొత్త సినిమాలో కష్టం ఇష్టం అని పాడుతున్నారు. కష్టం ఇష్టం అని పాడాల్సిన చోట అలా పాడుతున్నారు. ఆ లింక్ కూడా కింద ఉంది,
ఒకసారి చూడండి. ఇది పాడిన వారి తప్పు కాదు, పాడించిన వారి తప్పు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. దైవ దర్శనాన్ని దర్శనం, దర్శనం అని కూడా అంటున్నారు. ఇక నుండి షాని షాగానే పలుకుతాము అని గట్టిగా చెప్పండి, పాటించండి. ఇలా కాని చేయకపోతే గతంలో తెలుగులోని 2 చక్కనైన అక్షరాల్ని తీసేయడం జరిగింది. అదే చ, జ. ఇవి చాలా అందమైన భాషని పొదిగి ఉండే అక్షరాలు. ఇప్పుడు గనక షకారాన్ని షకారంగా పలకకపోతే భవిష్యత్తులో దీన్ని కూడా తీసేసి 2 షాలెందుకు, 1 చాలు అంటారు. ఇది సత్యం.